లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో బందోబస్తు కోసం 160 కంపెనీల కేంద్ర బలగాల్ని మోహరిస్తున్నారు. ఇప్పటికే 60 కంపెనీలు చేరుకున్నాయి కూడా. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 60,000 మంది స్థానిక పోలీసులకు తోడుగా కేంద్ర బలగాలను కూడా మోహరిస్తున్నారు. 160 కంపెనీల బలగాలను రాష్ట్రానికి కేటాయించారు. ఇందులో అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సశస్త్ర సీమా బల్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసుల బలగాలు ఉన్నాయి. ఒక్కో కంపెనీలో 70 నుంచి 80 మంది వరకు క్షేత్రస్థాయి సిబ్బంది ఉంటారు. ఇప్పటికే 60 కంపెనీల బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ యూనిట్లకు కేంద్ర బలగాలను పంపిస్తున్నారు పోలీసులు. ఈ బలగాలు అవాంఛనీయ ఘటనలు ఎదుర్కోవడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో స్థానిక పోలీసు యంత్రాంగానికి సహకరిస్తాయి. రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టులతో పాటు వివిధ జిల్లాలు, నగరాల్లో ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాల్లో కేంద్ర బలగాలు విధులు నిర్వహిస్తాయి. కాగా మరో 100 కంపెనీల కేంద్ర బలగాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కేంద్రానికి లేఖ రాసింది. 2వ విడత ఎన్నికల్లో జరుగుతున్న రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయిన అనంతరం ఆ బలగాలను తెలంగాణకు పంపనున్నట్టు తెలుస్తోంది. మే నెల మొదటి వారంలో ఆ బలగాలు తెలంగాణకు రానున్నట్టు సమాచారం.